హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు మేము మంగళగిరి డిలైట్ డాబాలోకి వెళ్ళామండి. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. ఇది గుంటూరు నుంచి కానీ లేదా విజయవాడకి మధ్యలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఆరు బయట వెన్నెల్లో మంచాల మీద కూర్చొని తినేలాగా సెట్ చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ వెజ్జే దొరుకుతుంది. అది కూడా రోటీసు పుల్కాసు ఇవే దొరుకుతాయి అన్నమాట. రైస్ అనేది ఏమి ఉండదు. సో మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా ఎక్సైట్గా ఉన్నారనమాట. ఇవి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వస్తే చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నేను 3 టైమ్స్ అయితే వచ్చాను. నాకు ఫుడ్ చాలా బాగుంది. నాన్ వెజ్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి, కాకపోతే వేరే డాబాలో దొరుకుతాయి. ఓన్లీ డిలైట్ డాబాలో వచ్చేసి మనకి స్పెషల్ ఓన్లీ వెజ్ మాత్రమే దొరుకుతుంది. సో మాకు బయట మంచాలు అయితే దొరకలేదు. సో టేబుల్ తీసుకున్నాము, అది కూడా బయటనే. చూసారా, పిల్లలందరూ కూడా రోటీస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మా చిన్నబాబు అయితే ఉల్లిపాయలు తినేస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ కోసం అయితే వెయిట్ చేయక తప్పదు, ఎందుకంటే క్రౌడ్ అనేది ఫుల్గా ఉంటారు. సో చూశారు కదా, బాగా జనాలు ఉండడం వల్ల మనకి ఫుడ్ కొంచెం లేట్ అవుతుంది. బట్ ఫుడ్ అయితే వచ్చాక ఎంజాయ్ చేస్తారు. ఎనీవే మా ఫుడ్ అయితే ఇంకా వచ్చేసింది. మేము పన్నీర్ బటర్ మసాలా ప్లస్ మష్రూమ్ కర్రీ తీసుకున్నాము రోటీస్తో. చాలా బాగుంది టేస్ట్ అయితే. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వచ్చామంటే మనం ఇక్కడికి ఫుల్ సాటిస్ఫాక్షన్తో అయితే వెళ్తారు, నేనైతే చెప్పగలను. ఎనీవేస్ మా పిల్లలకి ఫుడ్ కూడా బాగా నచ్చింది. సూపర్ టేస్ట్ ఉంటున్నారు. ఒకసారి మీరు కూడా వచ్చి ట్రై చేయండి. ఇన్ కేస్ మీలో ఎవరైనా డిలైట్ డాబా విజిట్ చేసి ఎప్పుడన్నా ఫుడ్ టేస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.